ఫలానా ఒక ఇంట్లో ఒక ఇలాంటి పరిస్థితి ఉండేదండి. ఆ ఇంట్లో వాళ్ళ బిడ్డ విషయంలో వాళ్ళు ఇంత ఇబ్బంది పడతా ఉండేవారండి. దేవుడు ఒకరోజు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడండి. దేవుడు ఆ బిడ్డను కనికరించాడండి. దేవుడు ఆ బిడ్డను మార్చాడండి ఆశ్చర్యకరంగా అని చెప్పి ఆమె చెప్తుంటే ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ ఉంది. ఒకటి బాగా త్రాగుడు వ్యసనం అలవాటైందంట. 16, 17, 15 ఆ సమయంలోనే కొంచెం అలవాటైందంట. సహజంగా 14, 15 వయసులో పిల్లలు చాలా సన్నంగా ఉంటారు. సన్నంగా ఉండేటప్పటికి ఎవడో దుర్మార్గుడు ఏం చెప్తాడంటే, ఎవరే నువ్వు లావుగా మంచి దొక్కలా తయారవ్వాలంటే బీరు తాగలరా అంటాడు. అక్కడి నుంచి మత్తుకు అలవాటు పడిన వీడు తర్వాత సారా తాగుతాడు, తర్వాత బ్రాందీ తాగుతాడు, తర్వాత అదే తాగుతాడు, అన్నీ తాగుతూ ఉంటాడు. పాడైపోద్ది ఆరోగ్యం. తర్వాత వ్యసనపరుడు అయిపోతాడు. వీడికి లిమిట్ ఉండదు, కొలత పాడు ఉండదు, సమయం సందర్భం ఉండదు, ఏముండదు, తాగుతూ ఉంటాడు. తండ్రి గారు కూడా పెద్ద తాగుబోతు కాబట్టి కుమారుడు చిన్న తాగుబోతు అవుతాడు. ఆ తర్వాత వీళ్ళు పోటాపోటీగా తాగుతూ ఉంటారు. ఒకడు అన్నాడు నాతో, ఒరే నువ్వు తాగి వెళ్తున్నావు కదరా, మీ నాన్న ఏమంటా అంటే, మా నాన్న దగ్గర వాసన వస్తుంది, నా దగ్గర వాసన వస్తుంది, మా నాన్న తలుపు తీసినా సరే మా నాన్నకి ఏం తెలియదు అన్నట్టు. నిజమే అలాంటి పరిస్థితి. అలా ఒక త్రాగుబోతు వ్యసనంలో పడిపోయాడట. పడిపోయిన తర్వాత నేను విన్నది చెప్తున్నాను, ఒక ఉదాహరణ విషయం చెప్తున్నాను. ఆ త్రాగుబోతు అయిపోయిన తర్వాత వీడిని ఎలాగైనా సరే మానిపించడానికి తండ్రి చెప్పాడు, తల్లి చెప్పింది. ఆఖరికి తండ్రి ఒకరోజు చేసుకున్నాడు, చితక్కొట్టేశాడు గదిలో పెట్టి. నువ్వు గనక ఆడకపోతే అని చెప్పాను. చాలా భయంకరంగా కొట్టాడు. కొడితే వీడు కక్ష పెంచుకుంటున్నాడు కానీ తాగుడు మాటల. మళ్ళీ వెళ్ళి సీసా తీసుకోవడం, మళ్ళీ గ్లాసులో పోసుకోవడం, అని దెబ్బలాడడం. ఇలా ఒక భయంకరమైన స్థితిలో కాదు వెళ్ళిపోయాడట. అలా తాగుతూనే ఉంటున్నాడు. ఇక పొద్దుటే లెగడం, బ్రాందీ షాప్కి వెళ్ళడం, సీసా మూత తీసుకోవడం, అక్కడే ఒక గ్లాస్ తీసుకొని కడిగేసుకొని శుభ్రంగా తాగేసి ఇంటికి రావడం, పడుకోవడం. ఇక అసలు పెచ్చెక్కిపోతుందండి వీడిని చూస్తుంటే. అంతా పాడైపోతుంది జీవితం అంతా. సరే వీడిని ఇక్కడ ఎలా ఉంచకూడదని చెప్పేసి ఒక డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి వీడిని అప్పగించారు. రాత్రి పడుకుంటే వాడిని తీసుకెళ్ళి అప్పచెప్పేశారు. వీడి పరిస్థితి బాగుపడాలని తీసుకెళ్ళి అప్పచెప్పేశారు. తెల్లారి లేచి చూసేటప్పటికి అతను గదిలో ఉన్నాడు. తలుపు గట్టి కొడుతున్నాడు. ఎక్కడున్నాడో తెలియట్లా. గట్టి కొడుతుంటే వచ్చారు కొంతమంది, జమా జట్టిల్లా ఉన్నారు. ఏండే అన్నారు. ఏం లేదు, నన్ను ఇక్కడ పెట్టారండి, మీరు ఎవరో? మీ అమ్మ నాన్న తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేశారు. నెల రోజుల పాటు నువ్వు ఇందులోనే ఉంటావు. ఎందుకు? నువ్వు భయంకరమైన తాగుబోతు అయ్యావు, నీ వ్యసనంలో నువ్వు బయటపడలేదని చెప్పేసి ఈ సెంటర్లో పెట్టారు, నిన్ను బాగు చేస్తారు. ఇంకా వీడికి పిచ్చి కోపం వచ్చేసిందంట. సీసా కనబట్టలేదు, త్రాగడానికి ఏమీ వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి లేదు. కక్షతో నిండిపోయి అసలు మా అమ్మ మా నాన్న దుర్మార్గులు, దౌర్భాగ్యులు, వాళ్ళని నరికి ముక్కలు చేసేయాలి బయటికి వెళ్ళిన తర్వాత అనుకుని కక్ష పూనేసుకుని ఉన్నాడట. ఎందుకు? కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి, చెయ్యంతో రకంగా అయిపోతుంది, శరీరం అంతా బలహీనం అయిపోతుంది. వాళ్ళు వస్తున్నారు, అన్నం పెట్టారు, నాకొద్దు. పాలు ఇచ్చారు, నాకొద్దు అంటున్నాడు. నేనేమి తను నన్ను బయటికి పంపించాడు. మరి పిచ్చోడా, ఇక్కడికి నిన్ను పంపించడమే కానీ బయటికి పంపించడం ఉండదు. నువ్వు కాదు కూడదు అని తిండి మానేస్తే నీకు సెలైన్ పెట్టాను ఇక్కడే ఉంచుదాం తప్ప నిన్ను మాత్రం పొరపాటును కూడా బయటకు వదలం. మీ నాన్నమ్మ డబ్బు కట్టేసి వెళ్ళిపోయారు. ఎడికి కోపోద్రేకుడు అయిపోతున్నాడు. చంపేయాలి వాళ్ళ అమ్మ నాన్నే, ముక్కలుగా నరికేయాలని అనుకుంటున్నాడు వాడి శరీరంలో ఉన్న బలహీనతకి. సరే గత్యంతరం లేక ఆనందంటున్నాడు. వాళ్ళు వచ్చి ఇంజక్షన్లు చేస్తున్నారు, సిలైన్స్ పెడుతున్నారు, మత్తుగా పడుకుంటున్నాడు. వాడికి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఒకటే నిండిపోయింది ఏంటంటే మా అమ్మ నాన్నని చంపేసి నరికేసి ముక్కలు చేసేయాలి. ఇదే ఆలోచన వాడి మైండ్ అంతా కూడా నిండిపోయి ఉంది. సరే వాడు అలాగా మధ్యలో లెగుస్తున్నాడు, కూర్చుంటున్నాడు, తింటున్నాడు. న్యూస్ పేపర్లు ఇస్తున్నారు.
తల్లిని చంపిన కొడుక్కి యావజ్జీవ కారాగార శిక్ష అని హెడ్డింగ్ చదివాడు. అమ్మో, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి మా అమ్మని మా నాన్నని చంపితే నాకేమవుతుంది? ఇక్కడ నా నెల రోజులు ఉండడానికి ఎంత కరం పడుతున్నానో, నేను వాళ్ళని చంపితే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష ఉండాలి. ఎందుకు వచ్చిన గొడవ అని ఆలోచన చేస్తూ సెకండ్ ఆలోచన ఏం చేస్తున్నాడంటే, వాడి ఆలోచన విధానం ఎలా మారుతుందో చూడండి. నేను చంపాలి, మా అమ్మని నాన్నని నరికేయాలనే కోపం నా తీరిపోవాలి, చంపేయాలి ఇద్దరిని. కానీ ఎలా చంపాలి? మూడో కంటికి తెలియకుండా చంపాలి వాళ్ళిద్దరిని. మూడో కంటోడికి తెలియకుండా మా అమ్మని నాన్నని నరికి చంపేయాలి, ముక్కలు చేసేయాలి అనుకుంటున్నాడంట. ఇప్పుడు అక్కడ కొన్ని పేపర్స్ ఉంటే ఆ పేపర్స్ తీసుకొని రాసుకుంటున్నాడు. నేను బయటికి వెళ్ళగానే చేయవలసిన మొట్టమొదటి పని మా అమ్మని నాన్నని ముక్కలు ముక్కలుగా నరికి చంపేయడమే. సెకండ్ పేజీ మీద ఎలా చంపాలి? నేను చంపినా సరే దొరకకూడదు, దానికోసం ప్లాన్స్ రాసుకుంటున్నాడు. వాడు పేపర్ రాసిస్తున్నాడు. దేనికోసం? అమ్మని నాన్నే చంపేయడం కోసం. తాళ్ళలోకి వెళ్ళాడు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, వారం రోజులు గడిచింది. వీడు రాసుకుంటా ఉన్నాడు వాళ్ళ అమ్మని నాన్న చంపేవాళ్ళు. మీకు తెలియదు కానీ మీలో చాలామంది పిల్లలు అలాగే ఉన్నారు. వాళ్ళ అమ్మంటే అసహ్యం, వాళ్ళ నాన్నంటే అసహ్యం. చిచి, వీడు నాకు తండ్రి అయ్యాడు కానీ లేకపోతే చిచి అనుకుని అసహ్యపడే వాళ్ళు ఉంటారు. అది ఎందుకు అన్నది మనం చెప్పలేం. కారణం ఏంటి తెలుసండి? వాళ్ళ మంచి కోరుకున్నా సరే తల్లిదండ్రుల మీద ఆ వయసులో వాళ్ళ యొక్క పరిమితి అంతే. నువ్వు వెళ్ళొద్దు, చెయ్యొద్దు, ఉండొద్దు అనేటప్పటికీ వాడికి ఆ యొక్క నిబంధనలన్నీ వాడికి ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు పెట్టుకునే మొట్టమొదట ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అన్నాడు అనుకోండి, ఎవరి మీద కక్ష కడతాడండి? వాళ్ళ అమ్మ మీద కక్ష కడతాడు. మా అమ్మ చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్న యోగ్యులు ఎంతోమంది ఉన్నారు. అంతే, అలాగుంటారు. ఆ టైంలో కనుక వాళ్ళ నాన్న కనుక ఏమనంటే కనుక అవసరమైతే మా అమ్మని మా నాన్నని వదిలిపెట్టైనా సరే నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అనేవాళ్ళు ఉంటారు. లేదు, చాలామంది ఉంటారు. ఎలాగంటే నా భార్య నాకు లోకం, నా భార్య నాకు పరలోకం అని చెప్పేసి మీరు ఎవరు లేకపోయినా సర్లేదు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య లేకపోతే తల్లి తండ్రి ఎవరు లేకపోయినా పర్లేదు, నా భార్యతో నేను ఉంటే చాలు అనుకుంటారు కొంతమంది. ఆ సందర్భాలు అలా ఉంటాయి. కక్ష పెంచేసుకున్నాడు. సరే, ఒక వారం రోజులకి వీడి ధ్యాస అంతా వీళ్ళ అమ్మని నాన్నని చంపాలనే మీద పుస్తకాలు రాస్తున్నాడు తప్ప ఈ త్రాగుడి మీద కొంచెం అలవాటు, కొంచెం మైండ్ పక్క తిరిగింది. వెళ్ళి పడిపోయాడట. నడుస్తూ వెళ్ళి ఒక గొప్పు తగిలి పడిపోయాడట. పడిపోగానే వేలుకున్న గోరు లెగిసిపోయిందంట, తలకి ముక్కు దగ్గర దెబ్బ తగిలేసిందంట. సరే, వాడిని తీసుకెళ్ళి కుట్లేసి గదిలో పడుకోబెట్టి ఇంజెక్షన్ చేసి జాగ్రత్తగా ఉండన్నా చూసుకున్నాడా అలాగెలాగని చెప్పారు. సాయంత్రానికి చలి కుదుపు. అమ్మా 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 అంటున్నాడు. ఏమంటున్నాడు? అమ్మా అమ్మా అంటున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది. ఈ టైంకి అమ్మ ఉంటే ఎంత పరిచర్య చేసేది, ఆ స్నానం చూసుకునేది, ఒళ్ళంతా తడిగుడ్డేసేది, పాలిచ్చేది, బెడలేసేది, దుప్పడకప్పేది, కంటికి రెప్పలా నిద్రపోకుండా చూసుకునేది మా అమ్మ. అయ్యో, మా అమ్మ లేకపోవడం వల్ల నా పరిస్థితి ఎలా ఉందో చూడు అనుకున్నాడంట. వెంటనే ఏమనిపించింది తెలుసా? చిచ్చి, నేను మా అమ్మని చంపితే ఆ తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దుర్మార్గుడు ఎవడంటే మా అమ్మ కాదు, దుర్మార్గుడు ఎవడంటే మా నాన్నే. దుర్మార్గుడు ఎవడంటే మా నాన్నే. భయంకరుడు వాడిని చంపేయాలి, భయంకరమైన దుర్మార్గుడు. కాబట్టి మా నాన్నని నరికి ముక్కలు చేసి చంపేయాలి. అది ఎవరికి తెలియకూడదు?
ఎవరికి తెలియకూడదు, మా అమ్మకి అంతకంటే తెలియకూడదు. సెకండ్ ఇంకో పుస్తకం రాయడం మొదలుపెట్టాడు. ఏంటది? నాన్ని ఎలా చంపాలి, అమ్మకి తెలియకుండా చంపాలి, డిపార్ట్మెంట్కి తెలియకుండా చంపాలి, నాన్ని చంపేయాలి, నా క్రోధం, నా కక్ష తీరిపోవాలి, ముక్కలుగా నాన్న నరికేయాలి. ఇంకో పుస్తకం రాస్తున్నాడు. ఇంకొక 2 వారాలు గడిచింది. ఇంకో 2 వారాలు గడిచిన తర్వాత పరిస్థితి ఏంటి తెలుసండి? ఆ ఎడిక్షన్ సెంటర్లో చాలామంది పెద్దోళ్ళు కూడా ఉన్నారంట. తాగుబోతులు, వ్యసనం మానలేని పెద్దోళ్ళు కూడా ఉన్నారంట. అందులో ఒక ఆయన్ని చూసి కూర్చుని అలా ఏడుస్తున్నాడట. అతని దగ్గరికి వెళ్ళి, నాన్న ఏమండి, మేమంటే పిల్లలం, చిన్నపిల్లలం, తాగి వ్యసనాల్లో పడ్డాం. మీరు ఇంత పెద్ద వయసు ఉండి, 40 ఏళ్ళుండి, 50 ఏళ్ళుండి, ఇంకొకరికి చెప్పవలసిన వయసులో ఉండి, ఇంకొకరికి ఇలా చేయకూడదురా పిల్లలు అని చెప్పాల్సిన వాళ్ళే ఉండి మీరు వచ్చారేంటండి ఇక్కడికి అని అడిగాడట. అసలు మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు ఇక్కడ అంటే, మా అబ్బాయి నన్ను ఇక్కడ జాయిన్ చేశాడని చెప్పి. ఏమండి, మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశాడా? ఎందుకు? నేను భయంకరమైన తాగుబోతుని, మా పిల్లలకంటూ నేనేం ఉంచలా, మా పిల్లలకంటూ నేనేమి ఇవ్వలా. తాగడం, తినడం, కొట్టడం, అనడం, వాళ్ళ చదువు గురించి కానీ, వాళ్ళ బట్టల గురించి కానీ, వాళ్ళ తిండి గురించి కానీ నేను ఎప్పుడు ఆలోచించాల. కానీ నా భార్య అలా 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 పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది. నేను ఎంత మానదాం అనుకున్నా నా వ్యసనాన్ని నేను మానలేదు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని అమ్మి తాగాను, కుటుంబాలని విచ్ఛిన్నం చేసినా అయిపోతున్నా సరే తాగాను, ఒక భ్రష్టుడైన జీవితాన్ని నేను జీవించాను. నా పిల్లోడు అలా అలా చదువుకొని పెద్దవాడయ్యి ఈరోజు వాడు ఒక మంచి స్థానంలో ఉన్నాడు. ఇక వాడు నన్ను ఎలాగైనా బాగు చేయాలి, నన్ను ఎలాగైనా సరి చేయాలి, నేను బ్రతకాలన్న ఉద్దేశంలో వాడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అని అంటున్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్న గుర్తొస్తున్నాడు వాడికి. మా నాన్న ఎప్పుడూ ఇలా తాగి రాలేదు ఇంటికి, మా నాన్న ఎప్పుడు ఇలా ఇంటికి, మా నాన్న తాగి ఎప్పుడు మా అమ్మని ఒక్క దెబ్బ కూడా వేయలేదు, మా నాన్న ఎప్పుడు త్రాగి విచ్చలవిడివైన బ్రతికి మా సుఖాన్ని, మా సంతోషాన్ని వదిలేసినాడు కాదు మా నాన్న. మా నాన్న మంచి బట్టలు వేసుకుంటే నా పిల్లలకు బట్టలు ఉండవేమో అని ఆలోచించే మంచి నాన్న. నేను అప్పులు చేస్తే ఆ భారం నా పిల్లల మీద పడిపోద్దేమో ఆలోచించే మంచి నాన్న. ఈరోజు కూడా నేను బాగుపడాలని తన డబ్బంతా కూడా తీసుకొచ్చి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి చదువు చదువుతున్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడంటే మా నాన్న ఎంత మంచోడు అని ఆలోచించడం మొదలుపెట్టాడండి. ఆలోచన ఎప్పుడు ఒకలా ఉండదు పిల్లరా. ఒక్కోసారి ఈరోజు నీ భర్త నువ్వు ఒక రాక్షసులా కనపడతావు, అది అలాగే ఉండదు. నీ భార్యకు నువ్వు ఒక దుర్మార్గుళ్ళ కనబడతావు, ఆ నిర్ణయం అలాగే ఉండదు. ఏమవుద్ది? మారిపోద్ది. పిల్లోడు అలా ఆలోచించడం మొదలు పెట్టిన తర్వాత ఒక పుస్తకం రాస్తున్నాడంట. నేను బయటికి వెళ్ళిన తర్వాత మా అమ్మని, మా నాన్నని ఎలా సంతోషపెట్టాలి, వాళ్ళకి సంతోషం కలిగించేటట్లు నేను ఎలా బతకాలి, వాళ్ళకి నేను కొద్దో గొప్ప ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించడం మొదలు పెట్టాడంట. వెంటనే వాళ్ళు అది గమనించిన వాళ్ళు డాక్టర్స్, అయ్యా నువ్వు వెళ్ళిపోవచ్చు, ఇక తిరిగి ఇక్కడికి రావాల్సిన అవసరము లేదు అన్నారంట. ఈ మాట ఒక వ్యసనంలో ఉన్న ఒక తల్లి విందనుకోండి, ఈ మాట ఎలా అనిపిస్తుంది? అబ్బా ఎంత ఆదరణ అనిపిస్తుంది కదా. నా కొడుకు కూడా అలా మారుతాడా? ఎస్, నీ కొడుకు కూడా అలా మారుతాడు. నా కూతురు మారుతుందా? ఎస్, నీ కూతురు మారుతుంది. నీ భర్త మారుతాడా? ఎస్, నీ భర్త మారుతాడు. పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు. ఆయన నిన్ను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకుని వెళతాడు. ఆయన నిన్ను శుభప్రదమైన నిరీక్షణలో బలపరుస్తాడు.
ఆయన నిన్ను నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆయన నీ పిల్లలను పచ్చని ఒలీవ మొక్కల వలె దీవిస్తాడు. హల్లెలూయా. అవును, ఆయన చెయ్యగల దేవుడై ఉన్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడై ఉన్నాడు. ఈ మాటలు నేను చెప్తుంటే ఒకవేళ ఇలాంటి పరిస్థితి కలిగిన వాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది. నా బిడ్డ కూడా ఇలా మారాలి, ఆమేన్. నా బిడ్డ కూడా ఇలా అయిపోవాలి. నా బిడ్డ కూడా ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకుని మమ్మల్ని చూసుకునేవాడిగా ఉండాలి. దేవుని వాక్యం అంటదే, తల్లిదండ్రులు ఎవరి కోసం అంట? పిల్లల కోసమే. కట్టినుడు ఇలా అంటాడు, రే దుర్మార్గుడా, నా ఆస్తిలో నీకు పైసా ఇవ్వనంటాడు. ఏంటంటే నా ఆస్తిలో నీకు పైసా ఇవ్వనంటాడు. అవి నానండి. వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే, నువ్వు సత్య పెడగడవుద్ది అంటాడు. ఈడి కోపంలో వెళ్ళిపోయాడు. అనుకోకుండా ఏదో యాక్షన్ జరిగింది, గబగబా హాస్పిటల్ తీసుకెళ్లారు. గబగబా వాళ్ళ అమ్మ పరిగెట్టుకుని వెళ్ళి ఎడుతుంది. నా బిడ్డ గబగబా డబ్బులు అప్పు చేసేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళ నాన్న, ఎవరిని ఎంతైనా వచ్చాడు, నా కొడుకును బతికించండి బాబు, నా కొడుకును బతికించండి అని తండ్రి విలవలాడిపోతూ ఉంటాడు. అలాంటి సమయంలో కొడుకులేసి, నాన్న నన్ను క్షమించు నాన్న నేను చాలా దుర్మార్గుడు నాన్న అన్నాడు అనుకోండి. నాన్న నువ్వేం బెంగపడకరా, యావదాస్తి అమ్మైనా సరే నేను బతికించుకుంటాను. నిన్నే అన్నాడు, ఏమని? నీకు రూపాయి కాదు 10 పైసలు కూడా ఏమన్నాడు. నీ కష్టం రాగానే నీ కోసం ఏదైనా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడండి. అవునండి, నీకోసం సిద్ధంగా ఉన్నాను అంటున్నాడండి. పిల్లలు కొరకు తల్లిదండ్రులు ఎప్పుడు త్యాగం చేయడానికి సిద్ధంగానే ఉంటారు. పిల్లల కొరకు ఏమైపోవడానికైనా సిద్ధపడతారో, ఎంత ఖర్చు అయిపోవడానికైనా సిద్ధపడతారో, ఎంత త్యాగం చేయడానికైనా ఇష్టపడతారో. వాడు ప్రేమగా మాట్లాడితే వాళ్ళ దగ్గర ఉన్న ప్రతిదీ చేయడానికి, ఏమైనా ఇచ్చేయడానికి ఇష్టపడతా ఉంటారు. అనుక్షణము పిల్లలను మనసులో ఉంచుకొని వాళ్ళ జీవితంలో ఉన్న సంతోషాలను సుఖాలను విడిచిపెట్టుకొని జీవించగలిగే వాళ్ళు తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులకి నా బిడ్డ మారతాడు అన్న ఒకే ఒక్క విషయం తెలిస్తే వాళ్ళు ఏమి ఖర్చు పెట్టడానికైనా ఏమి ఇచ్చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. దేవుని బిడ్డ ఏదైనా సిద్ధమే. అలాంటి విషయంలో అలాంటి మాట ఈరోజు నువ్వు వింటున్నప్పుడు, నా బిడ్డ కూడా మారతాడా అనే థాట్ నీ మైండ్లోకి వచ్చింది అనుకోండి, నీకు ఆ మాట ఎలా ఉంటుంది తెలుసా? తేనె తిన్నా తీపి ఉండదు, కానీ నీకు ఆ మాట ఎలా ఉంటుంది తెలుసా? తీయగా ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది.